కర్నూలు జిల్లా వినుకొండలో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి లైంగిక వేధింపులు గురిచేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6 ఏళ్లుగా అఖ్తర్ నాగూర్వాలి అనే వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు 2 సార్లు అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో వైద్య పరీక్షల కోసం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అండతో అతని అనుచరుడు నాగూర్వాలి పలుమార్లు తనపై లైంగికంగా దాడి చేసి వీడియోల్లో చిత్రీకరించి వాటితో బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతానంటూ బెదిరించాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుంటానని నాగూర్వాలి నమ్మించి తనను వంచాడని, తన తల్లితో పాటు కుటుంబ సభ్యులపై అనేకసార్లు దాడికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేసి ప్రస్తుతం బాపట్లకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని తెలిపింది. తనకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని బాధితురాలు కన్నీరు మున్నీరైంది. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు బాధితురాలు విజ్ఞప్తి చేసింది. అతని పేరు వచ్చేసి అఖ్తర్ నాగూర్వాలి. అతను హనుమాన్ నగర్ 2వ లైన్ లో ఉంటాడు. 6 ఏళ్ల నుంచి నా వెనకాల పడ్డం చేయడం అలా చేస్తున్నాడండి. దుస్తులు లేకుండా నాకు ఇట్లా ఫోటోలు చేస్తుంటే ఆ బ్లాక్ మెయిల్ కి నేను ఇంట్లో చెప్పుకోలేకపోయానండి. అట్లా చేస్తుంటే ఆ విషయంలో ఏంటి ఇట్లా ఫోటోలు తీస్తున్నామంటే నీ మీద యాసిడ్ పోస్తాను ఇంట్లో వాళ్ళకి చెప్తే అని చెప్పాడు. ఆ బ్లాక్ మెయిల్ వల్ల నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ రావడం జరిగితే 2 సార్లు టాబ్లెట్లు వేసి పోగొట్టాడండి. ఏంటబ్బాయి మళ్ళీ ఇట్లా చేస్తున్నావు, నన్ను ఎవరు చేసుకుంటారు పెళ్లి, అందరిలో నా పరువు పోయింది, నన్ను ఎవరైనా చేసుకుంటారా ఏందని అడిగితే ఎవరికైనా చెప్తే యాసిడ్ పోస్తాను, నేనైతే చేసుకోను అన్నాడు. ఇప్పుడు కొమ్మలపాడు అనే ఊర్లో డేట్స్ ఎంగేజ్మెంట్స్ అయిపోయిందండి. డేట్స్ అయి పెట్టుకుంటే నన్ను ఇట్లా చేసావు ఏంటని ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే నన్ను మా వదిన్ని మా ఇంట్లో వాళ్ళని ఇద్దరిని 4 కలిసి కాళ్ళతో కొట్టారండి. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొట్టారండి.